వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మక్కెన్లు కాల్చుడు. ఇప్పటివరకు ఫుల్ వర్షం పడ్డది. ఎందుకో గరం గరం మక్కెన్లు ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చక్కగా బండి తీసుకొని చేనులకు అయితే వెళ్ళిన. ఇది మా విలేజ్లో నుంచి చేనులకు పోయే రోడ్ అయితే ఇట్లుంటుంది. వర్షం ఇప్పుడు కొద్దిగా లైట్గా పడ్డది కాబట్టి ఇట్లుంది. బాగా పడితే ఇంకా బాగా క్లమ్జీగా ఉంటుంది. మొత్తం రోడ్డు కంకర మురము వాటర్ వచ్చేసి బాగా ఇబ్బంది ఉంది. ఇది కనిపించేది ఏటి కాలువ. ఒక 6-7 years బ్యాక్ అది స్టార్ట్ చేసారు, కానీ వర్క్ మధ్యలోనే ఆపేసారు, అంతే ఉంది. ఇటు బాలరం ఇప్పుడు అవి ఇవన్నీ అట్లా వేస్తారు చూడండి. రోడ్డుకి అటు సైడు ఇటు సైడు గుట్టల్లా ఉన్నాయి, అవన్నీ ఆ కాలువ తవ్వినప్పుడు వచ్చిన రాళ్ళు. ఈ మొక్కకి ఇట్లా సోలార్ ఎందుకంటే పందులు కానీ ఎడ్లు కానీ ఏవైనా అటు దాటకుండా సోలార్ అది ప్రొటెక్షన్ లాగా. ఈ ముందుకెళ్తే రైట్ సైడ్లో మా చేను, అక్కడ మా డాడీ ఉన్నాడు చూడండి. ఈ కనిపించే పత్తి ఆ పొలం అంతా మాదే. జామ చెట్లు అవి ఇవి కూడా పెట్టినాం చేనులో. ఒకసారి మా డాడీ దగ్గరికి వెళ్ళి మక్కలు కలుద్దామని చెప్తాం, ఏమంటాడో చూద్దాం. ఎడగలుగుతారా మక్కలు కలుద్దాం. ఆనబడ్డ అనేకము ఇప్పుడు మక్కలు కలుపుతా మక్కేస్తున్నావు, ఎడగలుగుతావు కలత్తా నడు కలుద్దాం. ఇప్పటి వరకు పడ్డ వర్షానికి కట్టెలు మొత్తం అయితే పచ్చిగా ఉన్నాయి. మంట తలుగుతుందా తలగదా తెలియదు. మంట తలుగుడైతే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే. నేను కొన్ని మా డాడీ కొన్ని కట్టెలు అయితే జామ వేసినాం ఇట్లా చూడరు. కట్టెలు అయితే ఇట్లా సెట్ చేసుకోవాలా. డాడీ అయితే మక్కెన్లు తీసుకొని వచ్చిండు. మక్కెన్లు కట్టెలు అయితే సెట్ అయిపోయినాయి. ఇక మంట పెట్టాలా. చాలాసేపు ట్రై చేసిన తర్వాత మనకైతే మంట తగిలింది. మనం మక్కెన్లు కొంచెం బూరు తీసి పెట్టుకుంటే తొందరగా కాలుతాయి అన్నట్టు. ఇట్లా వీడియోలు చూసినట్టు కొంచెం బూరు తీసి పెట్టుకోవాలా. పెట్టేసినాం బూరు తీసి, ఇక కాలుతున్నాయి. మంటనైతే మంచిగా కలుగుతుంది. ఇవాళ కలుపుతున్నాను మక్కలు 2 ఏళ్ళకు పోయి ఒక్క నాన్నకి కాదు. సిటీలు ఏం దొరుకుతాయి, ఏం దొరికాయి, కొనాలా తినాలా. ఇగో పల్లెటూరులో మంచి ఆరాం చెట్టుకిన చల్లగా కాల్చుకోవచ్చు, ఆరాం తినాలి. ఇగో మావిడ వచ్చిండు, 4 మక్కలు కాలుతున్నా. చేనులకు వచ్చిండి మక్కలు కాలుతున్నా 4. ఒక్కటి లెక్క పెడితే మాడిపోతాయి. చాకు బయట దొరపాలి కదా, అటు బీరో తీసుకునే కదా, ఇట్లా ఇట్లా పెట్టాలి. ఇట్లా మాడిపోతాయి, ఇట్లా మాడిపోతాయి. కుక్కల మీద పెట్టి కావాలా, మంచిగా కాలుతాయి. ఇట్లా తర్వాత దిగాలి, ఇట్లా పెట్టి కాలాలి. కుక్కల మీద పెడితే మంచిగా కాలుతాయి. సూపర్. చూసారు కదా, ఈరోజుకి ఇంతే మన వ్లాగ్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.